మనసు పలికే మాయ ప్రేమ కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ ఉసే అబ్బాయి వాళ్ళు ఈరోజు వస్తున్నారే తొందరగా లేవు. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అని. అమ్మా పో అమ్మా. అది కాదమ్మా, నా బుజ్జి కదా, చాలా మంచి సంబంధమే. వాళ్ళు నీ ఫోటో చూసి నచ్చి చాలా రోజుల నుంచి అడుగుతున్నారే, అందులోకి అన్నీ కనుక్కున్నా. అబ్బాయి చాలా మంచోడంటే. ఏంటమ్మా నువ్వు? సిటీలో అబ్బాయి ఒక్కడే ఉన్నాడంటే ఈరోజు అతను వస్తా అన్నాడు. తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుతా అన్నారు. దయచేసి ఒప్పుకోవే. పెళ్లి చూపులని మాట ఇచ్చాను. పెళ్లి చూపులు అయ్యాక అబ్బాయి నచ్చకపోతే మనం ఏదో ఒకటి చెప్పుకుందాంలే. ఏంటమ్మా ఈ వంకతో నీ సంబంధాన్ని ఓకే చేద్దాం అనుకుంటున్నావు కదా? ఇవాళ కాదే. సరే నీ ఇష్టం. సరే ఎవరో వచ్చారు, వెళ్ళి చూడుపు. సరే. హాయ్ అక్క. హాయ్. అమ్మా వాతాకు వచ్చింది, లోపలికి రా అక్క. అక్క ఎలా ఉన్నావు అక్క? ఫారెన్ ఎలా ఉంది? నాకన్నా నీకు ఫారెన్ ఎక్కువైందా అని? అలా కాదక్క. జస్ట్ కిడ్డింగే. నేను బాగున్నా ప్రియా, నువ్వు ఎలా? బాగున్నాను. అమ్మా స్వాతి, ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? అందరూ బాగానే ఉన్నారు కదా? మేము బాగున్నాం పిన్ని. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. పిన్ని ఏం వద్దులే కానీ నువ్వు ముందు కూర్చో. నీకు చెప్పాను కదా స్వాతి, చాలా మంచి సంబంధం అని. మన ప్రియ పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోవట్లేదు. కాస్త నువ్వేనా చెప్పాం. నేను మాట్లాడతాలే పిన్ని. వాళ్ళ గురించి నేను కూడా విన్నానే, మంచి వాళ్ళే అని. అయినా ఇది పెళ్లి చూపులే కదే, పెళ్ళైతే కాదు కదా, ఒప్పుకోవచ్చు కదనే. లేదక్క, ఈ విషయం నేను ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ప్లీజ్ అక్క, ఏమనుకోకు. ఏంటి ప్రియా, ఎవరైనా లవ్ చేస్తున్నావా? చెప్పు, పర్లేదు, నేను మాట్లాడతా పిన్నితో. అదేం లేదక్క. అయినా నీకు తెలుసుగా, అమెరికా వెళ్ళడం అనేది నా డ్రీమ్. అమెరికా సంబంధాలు చూడు అంటే ఇండియా సంబంధాలు చూస్తుంది. కొంచెం నువ్వైనా చెప్పక్క అమ్మకి. ప్రియా, యాక్చువల్గా నీకు చెప్పాలంటే అమెరికా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ నువ్వు అనుకున్నంత గొప్ప ప్లేసింగ్ కాదు. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా విను. అక్కడ మా కాలనీలోకి కొత్తగా ఒక కపుల్ వచ్చారు. వాళ్ళ హస్బెండ్ నెలలో 20 రోజులు క్యాంపులోనే ఉంటాడు. సో అమ్మాయి కొత్త కదా, బయటికి వచ్చేదే కాదు. సరే అని మేమే పరిచయం చేసుకోవడానికి వెళ్ళాము. పరిచయాలు బాగా పెరిగాయి. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ గురించి అడిగాము. మా ఆయన కంపెనీ వాళ్ళ ఆయన కంపెనీ ఒకటి అని అర్థమైంది. ఆ తర్వాత కంపెనీలో క్యాంపు ప్రోగ్రామ్స్ లేవు కదా అని మాకు డౌట్ వచ్చింది. సో ఎంక్వైరీ చేశాము. ఆ ఎంక్వైరీలో వాళ్ళ హస్బెండ్కి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. అలా అమ్మాయి మోసపోయింది. అది తెలుసుకున్న వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని రోజు టార్చర్ పెట్టేవాడు. సో అది చూసి మాకు పాపం అనిపించింది. మేమందరం కలిసి అమ్మాయిని ఇండియాకి పంపించాము. సరే ఒప్పుకుంటా అక్క. మరి ఇలాంటివి ఇండియా చేయట్లేదా చెప్పు? కట్న వేధింపులు అని, ఆడపిల్ల పుట్టిందని డివోర్స్ ఇచ్చేయటం, పుట్టింటికి పంపించేయటం, టార్చర్లు పెట్టడం కూడా జరుగుతున్నాయి కదా అక్క? అవును, జరుగుతున్నాయి, కాదనట్లేను. కానీ ఇక్కడి సంబంధానికి అమెరికా సంబంధానికి తేడా ఏంటో తెలుసా? ఇక్కడి సంబంధం అయితే మన ఫ్యామిలీ మనకు తోడుంటుంది. ఎంక్వైరీ చేస్తాము, 10 మందిని అడుగుతాము, మంచి వాళ్ళని తెలిస్తేనే పెళ్ళికి ఓకే చెప్తాము. కానీ అక్కడి సంబంధం అలా కాదు. అక్కడ సంబంధం వస్తే చాలు, లైఫ్ సెట్ అయిపోయిందని వెంటనే డిసైడ్ అవుతారు. కానీ మనకి ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండదు. అది కాదక్క. సరే నీ ఇష్టం. అమ్మ పెళ్లి చూపులకు సరే అని మాట ఇచ్చింది కదా, పెళ్లి చూపులు అయితే కానివ్వు. ఆ పెళ్లి చూపుల్లో అబ్బాయికి నీ అమెరికా డ్రీమ్ గురించి చెప్పు. వాళ్ళకి నీ డ్రీమ్ నచ్చకపోతే వాళ్ళే నేను వద్దనుకొని వెళ్ళిపోతారు కదా.
సరే ఓకే అని చెప్పు అమ్మకి. అమ్మయ్యా నేను అబ్బాయికి ఫోన్ చేస్తాను. హలో ఆంటీ, అమ్మ చెప్పింది గుడిలో పెళ్లి చూపులు పెట్టుకోమని. మీకేమైనా అభ్యంతరమా? బాబు ఏం పర్వాలేదు. ఓకే ఆంటీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి శ్రీలక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తే. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. హాయ్. రండి అండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. సరే బాబు. బాబు అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా? బాగున్నాం ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. తిను మా అక్క కూతురు నిన్నే అమెరికా నుంచి వచ్చింది. హాయ్. హాయ్. ప్రియా ఏమైంది ఇంకా రాలేదు? అదిగో పిన్ని వస్తుంది. మీరేమైనా పర్సనల్గా మాట్లాడాలంటే మాట్లాడుకోండి, పర్లేదు. అయ్యో అలా ఏం కాదు. పర్లేదు క్యారీ ఆన్. దేవుడా, మా అమ్మాయి ఏ సంబంధమైనా ఒప్పుకునేలా చూడు స్వామి. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. అమ్మ స్వాతి, నువ్వు అమెరికా వెళ్ళాక మన ప్రియకి ఒక మంచి సంబంధం చూడమ్మా. మన ప్రియకి పెళ్లి చేసి. నువ్వు మరీ చెప్పాలా పిన్ని, నేను చూస్తాగా. ఏం అవసరం లేదు. అదేంటి ప్రియా, ఏమైంది? నాకు ఈ సంబంధం ఓకే. వద్దమ్మా, ఈ సంబంధం నేను బలవంతంగా ఒప్పించినట్టు అవుతుంది. అదేం లేదమ్మా, అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అసలు ఏం జరిగిందే? అది హాయ్ అండి, నా పేరు సిద్ధార్థ్. నేను హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ డీటెయిల్స్ అని నాకు తెలుసండి. మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అయ్యో పర్లేదు, దాంట్లో ముందు అడగండి. మీకు అమెరికాలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం కలగలేదా? యాక్చువల్గా అమెరికాలో జాబ్ చేయడం అనేది అన్నట్లేనండి. అమెరికాలో జాబ్ కూడా వచ్చింది, ఆల్మోస్ట్ వీసా కూడా వచ్చే టైంలో నాన్నకి సడన్గా హార్ట్ అటాక్. అమ్మ కాల్ చేసింది, నాన్నకి ఆపరేషన్ చేయాలంటారా, వెంటనే మన ఊర్లో ఉన్న పొలాలు అమ్మి డబ్బులు తీసుకుని రా అని చెప్పింది. నాన్నకి ఆపరేషన్ అంటేనే ఒక్క నిమిషం నాకు ఏమైందో నాకే తెలియదు, ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఆ టైంలో నాన్న దగ్గరికి వెళ్ళడమే నాకు కరెక్ట్ అనిపించి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఊరికి వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ క్షణం మా నాన్న నన్ను చూడగానే ఒక్కసారి మా ఫ్యామిలీ పరిస్థితి ఏమైందో అని భయం వేసింది. మా నాన్న నా చేయి పట్టుకొని, ఒకవేళ నువ్వు అమెరికాలో ఉంటే నన్ను చూడటం కుదరకపోయేది కదరా అన్నాడు. అప్పుడు డిసైడ్ అయ్యాను, అమెరికాకి వెళ్ళి డాలర్లు సంపాదించి ఇవ్వడం కన్నా మన టైంని మన ఫ్యామిలీ కోసం ఇవ్వడమే బెటర్ అనిపించింది. అందుకే అమెరికా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఒక మంచి కంపెనీలో హై పొజిషన్కి జాబ్ చేస్తున్నాను. మీరు కూడా మీ అమ్మగారికి ఒకటి కూతురు కాబట్టి ఒకవేళ మన పెళ్ళి అయితే మీ అమ్మగారు మనతోనే ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాన్న నా చిన్నప్పుడే దుబాయ్కి వెళ్ళాడు. ఇప్పటికీ 20 years అయింది. తిరిగి వస్తాడు అని ఏమాత్రం నమ్మకం లేదు. అలాంటి అమ్మ నన్ను చాలా కష్టపడి ఎలాంటి లోటు లేకుండా పెంచింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? ఈ మాత్రం లాజిక్ నేను మిస్ అయ్యాను. ఒకవేళ అమ్మకి సడన్గా ఏమన్నా అవుతే, నాకు ఆటలు కుదరకపోతే అమ్మ పరిస్థితి ఏంటో ఏమాత్రంతో ఆలోచించలేదు. అందుకే బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నా. పెళ్ళయ్యాక అమ్మ మాత్రమే ఉండొచ్చు. ఒకవేళ అమ్మకి ఉండటం ఇష్టం లేకపోయినా, అమ్మకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా వెంటనే అమ్మ నా దగ్గర తెచ్చుకోవచ్చు. అది చాలా నాకు.
సిద్ధార్థ్ వాళ్ళ గురించి కాకుండా నా వాళ్ళ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సంబంధం నాకు ఓకే. అందరిలా కాకుండా మన సిచ్యువేషన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే నేను లాస్ట్ వీక్ మంచి నిర్ణయానికి వచ్చాం. కంగ్రాట్స్. మీకు ఇష్టమైతేనే రేపు ఈ టైంకి అక్కడ వెయిట్ చేస్తాను. ప్లేస్ ఎక్కడ చెప్పలేదు మీరు. ప్లేస్ ఎక్కడో నేను మెసేజ్ చేశాను. ప్రియ గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టమైతేనే. ప్రియ గారు ఇప్పుడు మనం ఇంకా ప్రియ గారు ఏంటండి, ప్రియ అని పిలవచ్చు కదా. మీరు అండి అని అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను అలా పిలవడం ఇంతవరకు మీరు ఎవరిని లవ్ చేయలేదా? అప్పుడెప్పుడో. ఐ లవ్ యూ సిద్ధు. నీకోసం ఎన్నో నుంచి వెయిట్ చేస్తున్నావు. ఛీ, నువ్వు ఇంత మోసపోవని నేను అనుకోలేదు. నా అదృష్టం బాగుండక ముందే తెలిసింది. ప్రియా ఎవరు సిద్ధు ఆమె?